రంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీజ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో సరస్వతి తీర్థ మహోత్సవ కార్యక్రమాన్ని వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ డా మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. బద్రీనాథ్ సమీపంలోని మన ప్రాంతంలో ఉన్న సరస్వతీ నది పుష్కర తీర్థాన్ని అభిషేకం అనంతరం భక్తులకు సంప్రోక్షణ చేశారు. ఈ సందర్భంగా మహేశ్వర శర్మ సిద్ధాంతి మాట్లాడుతూ గత 11 సంవత్సరాల నుంచి విద్యాపీఠం పుష్కర స్నాన కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని చెప్పారు. ఈ నెల 16వ తేదీన బద్రీనాథ్ సమీపంలోని మానా ప్రాంతంలో ఉన్న సరస్వతీ నదిలో పుష్కర స్నాన కార్యక్రమాన్ని 339 భక్తులతో నిర్వహించినట్లు చెప్పారు. సరస్వతీదేవి అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున పుష్కర స్నాన కార్యక్రమాన్ని ఆచరించి నిర్వహించి 285 నది జలాలను విద్యాపీఠానికి తీసుకువచ్చామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాపీఠం సభ్యులు ప్రశాంత్ కుమార్ తోపాజీ, అనంతకిషన్ విఠల్ రెడ్డి మరియు భక్తులు పాల్గొన్నారు. जय गुरुदत्ता। हर नमः पार्वती पतये हर हर महादेव हर
అవధూత చింతన శ్రీ గురుదేవదత్త. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయేత్ సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ప్రతి సంవత్సరం కూడా పుష్కర స్నానాన్ని ఆచరించి తరిస్తూ ఉంది. ప్రతి సంవత్సరం దేవగురుడైనటువంటి బృహస్పతి ఒక్కొక్క రాశిలో ప్రవేశించినటువంటి సమయంలో 12 నదులకు పుష్కరం రావడం జరుగుతుంది. మేషే గంగే వృషేరేవా మిథునేతు సరస్వతి. మేషములో గురుడు ప్రవేశించిన కాలంలో గంగానదికి మొట్టమొదటి 12 రోజులు పుష్కర సమయము అని. వృషభంలో రేవా అంటే నర్మదా నదికి. మిథునేతు సరస్వతి, మిథునంలో ప్రవేశించినటువంటి కాలంలో సరస్వతీ నదికి పుష్కరం. సాధ్ర త్రికోటి 3.5 కోట్ల తీర్థములంతా కూడా ఆ నది యందు వసించి ఉంటారు. సమస్త దేవీ దేవతలందరూ కూడా నదిలో సూక్ష్మరూపులై ఉంటారు. అందువల్ల జన్మ ప్రభృతి పాపాని, జన్మములో పుట్టినప్పటి నుండి ఈ క్షణం వరకు చేసినటువంటి పాపమంతా కూడా పుష్కర స్నానమాత్రేణ, పుష్కర స్నానం చేయడము ద్వారా వినాశనం అవుతుంది. పాపమంతా కూడా పరిహారం అవుతుంది అని మనకు ధర్మశాస్త్రం చెప్పి ఉన్నది. అందువల్ల విద్యాపీఠం ప్రతి సంవత్సరం, ఇక్కడికి 11 సంవత్సరాల కాలం అవుతూ ఉంది, ప్రతి సంవత్సరం విశేషమైనటువంటి పుష్కర స్నానాన్ని ఆచరించి తరిస్తూ ఉంది. ఇంకా గోదావరి నుండి ప్రారంభమైనటువంటి ఈ పుష్కర యాత్ర ఇది 11వ సంవత్సరం. మిథున రాశిలో దేవగురుడు ఈ మే 15వ తేదీ రోజు ప్రవేశించి ఉన్నాడు. మే 15 నుండి 26 వరకు సరస్వతి పుష్కరములు జరిగి ఉన్నవి. సరస్వతీ నది అంతర్వాహిని అంటే ఎక్కడ కూడా కనబడదు. కనబడేటువంటి ప్రాంతము హిమాలయాల్లో బదరికావనం, బద్రీనాథ్కి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మానా అనేటువంటి గ్రామంలో సరస్వతి ప్రత్యక్షంగా కనబడి 500 మీటర్ల దూరం ప్రవహించి అంతర్వాహినిగా మారుతుంది. అందువల్ల ప్రత్యక్ష సరస్వతీ నదిలో స్నానం చేయడము, ఆ ప్రత్యక్ష సరస్వతీ నదిని దర్శించడం మహద్భాగ్యం. అది సమస్త పుష్కరములలో స్నానం చేసినటువంటి ఫలితము సరస్వతీ నది ద్వారా అందుతుంది మనకు. అందువల్ల విద్యాపీఠం కష్టసాధ్యమైనా కూడా ఈ సంవత్సరం ఈ మహాయాత్రను నిర్వహించి ఉన్నది. చార్ధామ్ చూడడము, అక్కడ వెళ్ళడమే చాలా అరుదు. అటువంటిది 339 మంది విద్యాపీఠ సేవక బృందము 2 విభాగాలుగా వెళ్ళి 16వ తేదీ రోజు అత్యద్భుతమైనటువంటి సమయంలో పుష్కర స్నానము సూర్యోదయంలో చేస్తే ఉత్తమోత్తమంగా చెప్పింది. మధ్యాహ్నం మధ్యమం, రాత్రి అందు అధమముగా చెప్పడం జరిగింది స్నానం అంతా కూడా. అందుకనే విద్యాపీఠం ప్రతి సంవత్సరం సూర్యోదయ స్నానాన్ని ఆచరించడం జరుగుతుంది. 16వ తేదీ రోజు తదియా ఉపరి చవితి, మూలా నక్షత్రం అంటే సరస్వతిని మనం పూజించేటువంటి నక్షత్రం, గొప్ప నక్షత్రం మూలా నక్షత్రం. ఇవి 3 కలిసినటువంటి ఆనంద సిద్ధి యోగము అని పేరు జ్యోతిష్ శాస్త్రంలో. ఆ రోజు సవైదిక విధానంలో తీర్థస్నానాన్ని మానా గ్రామమునందు ఆచరణ చేసి ఉన్నది. మానా భారతదేశంలో మొట్టమొదటి విలేజ్, మొట్టమొదటి గ్రామం అది. అక్కడ దాకా అమ్మవారితో పాటుగా భక్త బృందం అంతా కూడా వెళ్ళి అత్యంత వైభవోపేతంగా ఈ పుష్కర స్నానాన్ని నిర్వహించి ఉన్నాం. అందరూ వెళ్ళలేరు కాబట్టి దానికి ధర్మశాస్త్రం ఏం చెప్పింది అంటే ఆ తీర్థాన్ని తీసుకొని వచ్చి తీర్థ పూజను చేయమన్నది. తీర్థ పూజ చేసి ఎవరైతే ఆ తీర్థాన్ని శిరస్సుపై ధరించి ఉంటారో వాళ్ళందరికీ కూడా పుష్కర స్నానం యొక్క ఫలితం కలుగుతుందని మనకు ధర్మశాస్త్రం పేర్కొని ఉన్నది. అందువల్ల సరస్వతి పుష్కర తీర్థాన్ని ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. ఈ వేదిక ద్వారా ఈరోజు నిన్ననే ఆశ్రమంకు చేరి ఉన్నాం. ఈరోజు అంటే 28 ఉదయం 3:30 అమ్మవారు ఆశ్రమానికి వచ్చి ఉన్నది. ఈ సంవత్సరం జలలింగార్చన చేస్తూ ఉంది విద్యాపీఠం. 1008 దివ్య నదులను సేకరణ చేస్తూ ఉంది. ఇక్కడ ఉత్తరాఖండ్ నదులకు పుట్టినిల్లు కాబట్టి ఈ యాత్రలో చార్ధామ్ యాత్రతో పాటుగా విద్యాపీఠం అరుదైనటువంటి తీర్థాలను
అసలు మనం విని ఉండము వాటిని గురించి. ధర్మశాస్త్రాలలో స్కాంద పురాణంలో, పద్మ పురాణంలో, అదేవిధంగా కేదారంలో మనకు సుస్పష్టంగా ఆ తీర్థాల గురించి చెప్పడం జరిగి ఉన్నది. 285 తీర్థములను శ్రమ చేసి విద్యాపీఠం ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. అక్కడ ఉన్నాయి ఒక్కొక్క తీర్థం 5 లీటర్ల చొప్పున మనం సంగ్రహించి ఉన్నాం అక్కడి నుండి. ఆ తీర్థాలకు కూడా ఈరోజు పూజ చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా వచ్చే జలలింగార్చనలో శివరాత్రి నాడు ఇక్కడనే ఆశ్రమంలోనే భారతదేశంలో మొట్టమొదటి 18 అడుగుల జలలింగాన్ని 1008 నదీ నదముల చేత తీర్థలింగాన్ని నిర్మాణం చేయబోతుంది విద్యాపీఠం. దానికి అనుగుణంగా 285 తీర్థాలను తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు అశేషమైనటువంటి విద్యాపీఠ సేవకులందరూ ఇక్కడికి రాబోతూ ఉన్నారు. అదేవిధంగా భక్త బృందం అంతా కూడా రాబోతూ ఉంది. ఈరోజు సరస్వతి పుష్కర తీర్థ పూజను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి నుండి సాయంకాలం 5:30 నుంచి కార్యక్రమం ఆరంభమవుతుంది. అమ్మవారికి మహాస్నపనం జరుగుతుంది. ఆ తర్వాత తీర్థ పూజనం, జోలె పూజనం, భస్మాభిషేకం, ఈశ్వరునికి భస్మాభిషేకం మహాబలితోటి ఈ కార్యక్రమం సమాప్తి కాబోతూ ఉంది. అరుదైనటువంటి ఈ కార్యక్రమాన్ని చూడడం, ఈ తీర్థజలాన్ని ప్రోక్షణ చేసుకోవడము ద్వారా ప్రత్యక్ష సరస్వతీ నదిలో స్నానం చేసినటువంటి ఫలితం అందరికీ కూడా కలగబోతూ ఉంది. ప్రతి ఒక్కరి సంపూర్ణ సహాయ సహకారాల చేత ఈ మహోత్సవం శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ద్వారా అవిఘ్నంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. భక్తులందరికీ కూడా విద్యాపీఠానికి దర్శించి ఇటువంటి అరుదైన కార్యక్రమాలలో పాల్గొని ఇక్కడ నిర్మించేటువంటి దేవాలయంలో భాగస్వామ్యం పొందవలసిందిగా ఆహ్వానిస్తూ ఆశీర్వదిస్తూ జై గురుదత్త, జై జై గురుదత్త. జై గురుదత్త. విద్యాపీఠం శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం మరొక మహోన్నతమైన కార్యక్రమానికి నాంది పలికింది. 12 పుష్కరాలు నిర్వహించే యోగం ఈ విద్యాపీఠానికి కలిగింది. గోదావరి నుండి గోదావరి వరకు పుష్కర స్నానాన్ని ఆచరించే పద్ధతిలో ఈ సంవత్సరానికి గాను మహోన్నతమైన అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతీ పుష్కరోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా ఘనంగా నిర్వహించుకొని తరించి ఈరోజు ఆ తీర్థ పూజను గావించి ఎవరైతే ఈ పుష్కర స్నానానికి రాలేదో వాళ్ళందరికీ సంప్రోక్షణ ద్వారా పుష్కర స్నాన ఫలాన్ని అందించే సంకల్పంతో ఈనాటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. 329 మంది విద్యాపీఠ సభ్యులు, సేవకులు ఈ పుష్కర మహోత్సవంలో పాల్గొని భారతదేశానికే మొట్టమొదటి గ్రామమైన మానా, ఉత్తరాఖండ్లోని మానా గ్రామంలో అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతీ నది వద్దకు పోయి ఈ పుష్కర మహోత్సవంతో పాటుగా చార్ధామ్ యాత్రను అత్యంత వైభవపేతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకొని మన సంగారెడ్డికి తిరిగి వచ్చిన సందర్భంలో ఈ తీర్థ పూజను గావించి అందరికీ సరస్వతీ నది పుష్కర స్నానాన్ని చేసిన ఫలితాన్ని అందించే కార్యక్రమంగా ఈరోజు నిర్వహించబడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి వస్తున్న ప్రతి భక్త బృందానికి కూడా విద్యాపీఠ పక్షాన ప్రత్యేకమైన అభినందనలు మరియు పుష్కర మహోత్సవాన్ని చేసుకొని వచ్చిన విద్యాపీఠ సభ్యులు, సేవకులందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై గురుదత్త.